ఓకే. సో మనకి ఈ ఎల్ఈడి వర్క్ షాప్ కాబట్టి మనకు టైం కూడా అవసరం ఉంటుంది కాబట్టి మన తర్వాత అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ లో మన ఎన్జీసీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీనివాస గారికి అట్లాగే వారి టీంకి ఒక ప్రాజెక్ట్ వర్క్ అవునా కాదా అంటే చేస్తాను ఇది ప్రాజెక్ట్ వర్క్ కాదా కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏదో కాదు ఫస్ట్ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోవడం సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేసి రిజల్ట్స్ తీసుకోవడమే ప్రాజెక్ట్ ఇది ఎన్సిఎస్సి నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది మీరు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి కూడా నేషనల్ లెవెల్ కు సెలెక్ట్ కావచ్చు లాస్ట్ టైం మన వరంగల్ జిల్లాలో ఒక అమ్మాయి నేషనల్ లెవెల్ సెలెక్ట్ అయింది ఏపీలో స్కూల్ నుంచి చివరగా అంతకు ముందు ఇయర్ సైడ్స్కి వెళ్ళి తీసుకోవాలి మధ్యలోకి వాటరింగ్ కానీ అట్లా వేసుకోవాలి ఓన్లీ సైడ్కి వెళ్ళి సో అది నడవకుండా వేయాలి సైడ్కి వెళ్ళి సో మనకి డే 45 సో
everyone. I came here in the preparation of LED. This was my first experience and preparing for such a big project, and I have experienced before, but not as big as this much. In other schools, I have participated in many science and curricular activities, but not like this one. I had a lot of fun by preparing this LED, and I have learned more. The message that I want to share with you is that success has only commas but no full stops, and I learned how to complete my work in putting a more effort and hard work. Thank you. Dedicated Golikunta. ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక ఎల్ఈడి బల్బు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడానికి మాకు చాలా శ్రద్ధ పెట్టి చాలా విన్నాం. మళ్ళీ వర్మి కంపోజర్ కూడా ఎలా ఎత్తువాంశం ఎలా బయటకు వస్తాయి, ఎన్ని రోజులు బయటకు వస్తాయి, వాటికి సంబంధించిన మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్, మెథడ్స్ ఇవన్నీ నేర్చుకున్నాం. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. వండర్ఫుల్. ఈరోజు ఇక్కడికి ఎల్ఈడి బల్బ్ తయారు చేయడానికి మేము వచ్చాము. కానీ ఎల్ఈడి బల్బ్ తయారు చేయడం అంటే ఇంట్లో అడవాలని మేము అనుకున్నాము. కానీ ఇక్కడ ఈ వర్క్ కంప్లీట్ చేశాక మాకు ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. మేము సైంటిస్ట్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎల్ఈడి బల్బ్ ఎనర్జీని సేవ్ చేస్తుంది. అలాంటి ఇంకొన్ని వస్తువులను మేము ఫ్యూచర్ జనరేషన్లో తయారు చేయాలనుకుంటున్నాం. దీనివల్ల మాకు ఒక ఇన్స్పిరేషన్ కలిగింది. అంతేకాకుండా ఎల్ఈడి బల్బ్ తయారు చేయడమే కాకుండా మేము ఇంకా సాయి గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నాము. ఇక్కడ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఇంకా మాకు ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్ని ఇంకా పరిచయం చేసుకున్నాము. ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు మాకు. ఇంకా మేము ఇక్కడ రూమ్లో నేర్చుకున్నది సాయి గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి అవి ఎప్పటికీ మా మైండ్లో ఉంటాయి. ఎందుకంటే ఇంత బాగా మేము ఎక్కడ నేర్చుకోలేము. థ్యాంక్ యూ. ఎవరికైనా